క్రోధం హిత్వా నశోచి కామం ఇష్టార్థవాన్ భవతి లోభం హిత్వా సుఖీ భవతి. ప్రేమ స్వరూపులారా, embodiments of love, చంద్రుని వంటి చల్లదనమైనటువంటి మనసు, కిరణముల వంటి తేజస్వంతమైనటువంటి యొక్క జ్ఞానము మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు. the main beauty of man lies in all the comforting coolness of the mind of the type of the moon and all of the wisdom of the kind of the light the sun rays. మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఆలు బిడ్డలు కూడాను ప్రేమించారు. So long there is ego in man, he will not be liked by his family members, the wife and children. ఏనాడు ఈ మానవుని నుండి ఆ అహంకారం తొలగునో అప్పుడే యావత్ ప్రపంచం కూడాను అతన్ని ప్రేమిస్తుంది. That day the ego leaves him, that person would be loved and appreciated by everybody. కనుక మానవుడు మొట్టమొదట తన యొక్క అహంకారాన్ని చంపుకోవాలి. Therefore it is very necessary for man to kill his ego. అహంకారమే మానవుని అధపతనము గావించి ఒక బాంబు వంటిది. Ego is like a bomb that ruins and responsible for the fall of man. క్రోధం మానవుని యందు ఉండినంత వరకు దుఃఖము తప్పినది కాదు. So longer there is anger in man, he cannot be free from misery. ఈనాడు మానవుడు తన నుండి క్రోధమును అధపతనము గావించును, ఆనాడే అందరూ అతన్ని గౌరవిస్తారు. That day when you kill your anger, you will be respected by everybody. లోభం మానవులకు ఒక పెద్ద కష్టంతో కూడినటువంటి యొక్క కీలకము. This greed, miserliness, is something that's very serious in man. మానవుడు లోభమును హతమార్చిన సర్వులకు ఆనందము, తాను కూడా ఆనందించగలడు. When once this greed, miserliness is killed, you'll not only be happy, you'll make the rest of all equally happy. అహంకార, క్రోధ, లోభములే మానవుని అన్ని విధాలుగా దానవత్తునిగా మార్చుతున్నది. Man becomes a demon because of ego, anger and greed. లోకములో ఒక్కటి తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడవుతావు. In this world, if you know one, the rest will be automatically known. ఆ ఒక్కదానిని నీవు మరచితివా దేని కూడా నువ్వు తెలుసుకోలేని వాడవుతావు. If that one is not known, there's no use in knowing the rest. ఒక్కటి ఉంచి దాని ప్రక్కన ఎన్ని సున్నలు పెట్టినా దానికంత విలువ ఎక్కుతుంది. If you put zeros by the side of one, the value will be higher and higher. ఆ ఒకటి తీసివేసిన ఏ సున్నలకు కూడా విలువ ఉండదు. When once one is cut off, the zero has no value. కనుకనే మానవులకు ఆత్మాభిమానమే మొదటి నంబర్. Therefore, love of the self is this number one. ఆ ఆత్మాభిమానం ఉంచుకున్న తర్వాత ఎన్ని అభిమానములు చూసుకున్నప్పటికీ అన్నిటికీ విలువ ఎక్కుతుంది. When once you have love for the self, that amounts to the loving of the rest of all. ఈశావాస్యం నిజం సర్వం. The entire universe is divine. ఈశుడనగా ఎవరు? Who is God? సర్వదేహములు యందు, సర్వ ప్రాణములు యందు, సర్వ జీవులు యందు సంచరించేటువంటి చైతన్యమే ఈశ్వరత్వం. This awareness, the consciousness
which is present in every body, in every being, is divinity. కనుకనే ఈశావాస్యం ఇదం జగత్తు, జగత్తంతా కూడాను ఈశ్వరుని యొక్క మహత్యతనే నిండి ఉన్నది. Therefore the entire universe is filled with divine. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈశ్వర నామమును స్వరంతరము స్మరించినప్పుడే తరించడానికి అవకాశం కలుగుతుంది. As we repeat God's name more and more, that is the key to liberation. కనుక మనం జగత్తులో ఎన్ని సుఖములు, ఎన్ని ఆనందములు, ఎన్ని సౌభాగ్యములు అనుభవించినప్పటికీ దైవాభిమానమే లేకుండా అన్ని కూడాను కేవలం వ్యర్థమైనటువంటివి. You may be having the pleasures, the comforts, conveniences. If you don't have love for God, all would be in vain. భారతదేశమునందు నామస్మరణ చేయుచు సేవలు సలుపుచు జగత్తంతా వ్యాపించి సంచరించేటువంటి కోటాను కోట్ల భక్తులు కలరు. In Bharat there are crores and crores of people who chant the glory of God and serve the fellow men. న తపాంసి న తీర్థానాం న శాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినాం. సేవ చాలా ప్రధానమైనటువంటిది. Service is very important. ప్రతి ప్రాణి ఎందుకును దైవం కలడని విశ్వసించి ఆ ప్రాణిని మనము ఆరాధన చేస్తూ సేవిస్తూ రావాలి. We have got to serve in full awareness that God dwells in every being. ఈ సేవల యందు అహంకారమును చంపుకోవాలి. As we serve others, we have to kill our ego. నేను సేవ చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండినంత వరకు అది సేవ కింద పనికిరాదు. If you are egoistic, you cannot call it a service. కనుక మనం చేసే ప్రతి సేవ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం సేవలు చేయాలి. We have to serve with the spirit that all services be pleasing unto God. సేవలు చేస్తున్నారు, ఎందరో సేవలు సలుపుతున్నారు, కానీ దాని ఫలితమును మీరు అనుభవించుకుంటున్నారు. There are many people of service. They do serve. But do they enjoy the consequences or the సేవల యొక్క reward? ప్రధానమైనటువంటి యొక్క అంశమును మనం గుర్తించాలి. We have to understand the main thing behind service. తనం తాను మరచి తాను దైవంగా భావించి చేసే సేవలు నీకును దైవంకే అతీతంగా భావించుకున్నప్పుడే ఇది నిజమైన సేవగా రూపొందుతుంది. One has to forget one's own self as one serves and consider one's own self as the divine. Then that service would be an offering to God. మానవులకు దేహాభిమానము, జీవాభిమానము, ఆత్మాభిమానము అన్ని కూడా ఉండినప్పటికీ దైవాభిమానము శూన్యంగా ఉంటుంది. There is attachment to our body. We love our individuality, separateness, but we don't have love for God. దైవాభిమానం ఉండినప్పుడే ఈ సేవలకు తగినటువంటి యొక్క విలువ చేకూరుతుంది. So long love for God exists, then there will be value to service. కనుక మనం చేసే చిన్న సేవ అయినప్పటికీ అది దైవప్రీతిగా మనం భావించి చేసినప్పుడు అది ఘనంగా మారిపోతుంది. Therefore it may be a tiny, simple task, but yet when once you do it with all sincerity, that would please God. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఎవరికి ఎవరు సేవ చేస్తున్నారు, Who is serving whom? ఎవరు చేయించుకుంటున్నారు, Who is the one that receives service? చేయునది చేయించుకున్నది ఒక్కడే. The one who serves and the one who serves are ఏకాత్మ one. సర్వభూతాంతరాత్మ. It's only one that spreads everywhere. in అది all the beings. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. The truth is one and not two. కనుకనే ఉన్నది ఒక్కడే, The one that exists. చేసేది ఒక్కరికి. It's only done unto దైవ one. నామములు ఎన్నియో మనం చెప్పవచ్చును, We may recite any number of names. కానీ ఏక ప్రభువుగా అనేక నామం, అనేక నామంతో కూడినటువంటి ప్రభు ఒక్కడే. Lord God is one with many names. కనుకనే పేర్లు మనకు ముఖ్యం కాదు, Names are important, not important. రూపంలో మనకు ముఖ్యం కాదు, Forms are not important. భావమే నిజమైనటువంటి భక్తి. The feeling is the basis for భగవంతుడు devotion. భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు. God is after your feeling and not after external. ఇలాంటి భావప్రియుడైన భగవంతునికి భావంతోనే మనం సేవ చేయాలి. With sincere feeling we should please God because you will be pleased by our feelings. కొన్ని దినముల నుండి 75-76 దినముల నుండి భజన చేసుకుంటూ గ్రామ సేవలు చేసుకుంటూ బెజవాడ ప్రజలు ఇక్కడికి చేరారు. For the last 76 days, devotees from Bezawada are here reciting God's name, serving villages in the neighborhood. కొన్ని వేల మంది
షిరిడి నుంచి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి కన్యాకుమారి నుంచి బెంగళూరు వచ్చి ఇక్కడికి వచ్చి చేరారు. Thousands of devotees right from Shirdi, they have gone up to Kanyakumari and are right now here. జీవితమే ఒక సేవగా మారిపోతూ వస్తుంది. The whole life turns into service. ఆ జీవితాన్ని సేవమయంగా మార్చుకోవాలి. The life should be transformed into service. దేహం వచ్చింది దేనికోసమని? What for is the body? కర్మానుబంధిని మనుష్యలోకి. The body is given for action. లోక సేవ నిమిత్తమై ఈ దేహమును అందించాడు భగవంతుడు. God has gifted this body to render service to fellow ఈ men. దేహమును దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. We should never misuse our body. దుర్మార్గంలో ప్రవేశపెట్టకూడదు. We should not make use of it for wicked దుశ్చింతనలో purpose. చేరకూడదు. We should not be in bad company. ఈ దేహమును సార్థకం గావించుకునేటువంటి సత్కర్మల్లో మనం ప్రవేశించాలి. We have to do service and good actions so as to redeem our సద్భావంతో life. సత్కర్మలతో సమాజ సేవను ఆచరించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యం. The man's main duty is to serve the fellow men with good feelings. కనుక ప్రేమతో మనం ఈ జగత్తులో సేవ చేసే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి పనిముట్టు ఈ దేహమని భావించాలి. We have to consider that this body is gifted to us as an instrument to serve the fellow men with all the love. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను భగవత్ యొక్క నామం చేతనే జరుగుతూ వస్తున్నాయి. In fact, the very breathing process, inhalation, exhalation, అన్నింటి యందు takes place నేనే because of ఉన్నాననేటువంటి God. సాక్షిభూతుడై నిలిచి ఉన్నాడు. God is present in all of the beings as an eternal witness. అది సో హం సో హం సో నేనే. The eternal witness, divine principle, is very అది much నేనే. reflected. Soham, I am God. సోహం అనేటువంటి నేముతో తన యొక్క జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు గంటకు 21,060 తూర్లు సంచరిస్తుండాలి. This principle of divinity in the form of Soham is very much reflected in our breathing process. ఈ విధమైన 21,600 ప్రబోధనలు times. అంతర్ప్రబోధనగా జరుగుతుండగా మానవుడు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? When this has been a constant inner teaching of the divinity, how is it that we act in a foolish way? ఎవరు చేస్తున్నారు ఈ యొక్క పనులంతా? Who are doing these tasks? చేయనిది చేయించినది ఒక్కడే. The one who does and makes you do is one and the same. కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి. We should make every effort to develop the feeling of oneness. అన్నింటికి నీ ఒక్కడే ఉన్నాడు. God is one. నీ శ్వాస, నీ మాట, నీ శ్రవణము, నీ పనులు సర్వం కూడా ఒక దేహం ద్వారానే జరుగుతుండాలి. In fact, our breathing, our word, our talk, and our acts are done by one body. కనుక ఎవరికో మనం చేయటం లేదు. You are not doing anyone else. అంతా తనకే చేస్తున్నారు. You are serving God truly. అహం బ్రహ్మాస్మి అనేది వేదం. Veda says, Aham Brahmasmi, I am God. తత్ త్వం అసి. And it says, Tattvamasi Daddava. ప్రజ్ఞానం బ్రహ్మ. It is awareness, Prajnanam Brahma. అయమాత్మ బ్రహ్మ. And I am Atma ఈ Brahma. చతుర్విధములైనటువంటి మహావాక్యములు 4 వేదముల ద్వారా ప్రపంచానికి అందించినటువంటి మహాబోధలు. These are the greatest teachings given to mankind from the 4 Vedas. ఇలాంటి మహావేదలు మానవుని యందు నిలిచి ఉండగా మానవుడు ఎందుకు దీన్ని మర్చి ఉంటున్నాడు? When these 4 Mahavakyas are passed on to the mankind, why does man have అడుగడుగునకు forgotten? తన యొక్క ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటున్నది. He sees his own reflection everywhere. మాటలు ఎందుకు సత్యం ఒక్కాణిస్తూ ఉన్నది. In fact, in every word that utters, ప్రతి దృష్టి ఎందుకు ధర్మం రాణిస్తూ ఉంటున్నది. in every act there shines the righteousness. ప్రతి శ్వాస ఎందుకు దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. In every breath there shines the divinity. ఇంత దైవోన్మాదమైనటువంటి యొక్క జీవితం మనం ధరించకూడను. With this life of divine, కానీ మనం ఏమీ తెలియనటువంటి మూర్ఖుల వలె ప్రవర్తిస్తున్నాము. we act as if we are ignorant and foolish. మనం అజ్ఞానం కాదు. We are not ignorant. ప్రజ్ఞానము సుజ్ఞానము. We are one of awareness. We are one of ఈ spirituality. సత్యాన్ని గుర్తించడానికే మానవత్వంలో ఈ దివ్యత్వం ప్రావర్తించింది. There is divinity in mankind to realize this alertness, awareness. మీరందరూ కూడా భోజన సమయంలో ప్రార్థన చేస్తుంటారు. You all pray at the time of partaking. బ్రహ్మార్పణం, బ్రహ్మహావి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అన్నారు. At the time of dining, you pray to God, saying that the food is an offering to God. The one who eats is బ్రహ్మార్పణము. God. నీవు చెప్పడం బ్రహ్మార్పణం అంటున్నావు. You say that food is an offering to కానీ God. ఎక్కడున్నాడు బ్రహ్మ? Then where is Brahma? తిరిగి తక్షణమే లోపల నుంచి జవాబు వస్తున్నది. అహం వైశ్వానరో భూత్వా, అహం వైశ్వానరో భూత్వా. Here comes a reply. God says, I am Vaishwanara.
నేనే నీ యందు వైశ్వానర రూపంలో ఉంటున్నాను. God says, I am in you in the form of Vaishvanara. పిచ్చి బాలవుడా, నీవు బ్రహ్మార్పణం అనుకుంటున్నావు. నీ వైశ్వానరుడైనటువంటి నీ ఉదరం నందే ఉండినటువంటి భగవంతుడికి అర్పితం గావిస్తున్నావు. Oh madcap, you think that you are offering to God. Understand that I am in you in the form of Vaishvanara receiving all the food. కనుక ఎవరికో కాదు, Not to anybody. ఎవరికో చెడుపు చేస్తున్నానని నువ్వు భావించవద్దు. Not that you are doing anyone. ఆ చెడుపు కూడా నీకు నీవే చేసుకుంటున్నావు. Give the hurt, that is, you are hurting yourself. ఎవరినో బాధిస్తున్నానని నీవు భావించవద్దు. Never consider harming ఆ somebody. బాధకుడు నిన్ను నీవే బాధించుకుంటున్నావు. You are hurting, harming unto yourself. కనుక నేను మేలు చేసినా కీడు చేసినా నీకు నీవే కానీ పరులకు కాదు. Either good or bad, whatever you do unto others will come back to you. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు. Whosoever you salute and pay your obeisance, it amounts to respecting God. అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. The denial of everyone amounts to denial of God. నీవెవరికో చెడ్డ చేస్తున్నా అన్నటువంటిది కూడా నీకే. No, you are harming yourself. ఎవరికో నేను మంచి చేస్తున్నా అంటే నీకు నీవే మంచి చేసుకుంటున్నావు. You think you are doing good to someone else. No, you are doing good to yourself. కనుక అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే. Therefore God is one and the same in all. ఇది ఏకత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించి That principle of divinity which is unity is forgotten. ఏదో అనేక రకములుగా దేశంలో తిరుగుతూ ఉంటున్నాము. We go on pilgrimage around the క్షేత్రాలను సంచరిస్తూ ఉంటున్నాము. We go around the pilgrim center ఇవే నామాన్ని స్మరిస్తూ ఉంటున్నాము. and we chant the names. కానీ ఇవన్నిటికీ మూల కారణము ఒక దైవమే. God is his basic foundation for all. ఏ పేరు పెట్టినా, Any name given ఏ స్థానం చేరినా and whatever path you follow, అన్నింటికీ ఒక్కడే దైవము. only God, only one God. Who కనుక is- ఇట్టి ఏకత్వాన్ని మనం మర్చిపోతున్నాం. And this principle of oneness is forgotten. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. We have to keep always in view the unity in diversity. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడక ఏకత్వం అనేకత్వంగా విభజిస్తున్నాడు. Unfortunately, today instead of visualizing unity in diversity, we visualize multiplicity, plurality చెడు in మార్గం. unity. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకూడదు. We should never divide the one into many. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని తీసుకో. We should always go by the oneness or అది unity. ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ప్రధానమైన సేవ. This is the main service that man should undertake. అందు ఇందు నీ ఎన్ని చూసినా వందే ఒక్కడిగానే ఉంటున్నాడు భగవంతుడు. Here and there, everywhere, elsewhere, God is one. కనుకనే నీ ఎందే ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని నీవు స్మరిస్తూ ఉంటుంది. Think of God who is within you. మన్నే రామ్ ఆత్మే కామ్. Have God in your heart and work service on నీవు earth. మనసులో భగవంతుని స్మరించు. Think of God in your mind. చేత్తో నీవు కర్మలు ఆచరించు. With both of your hands, సర్వ serve the కర్మలు master. కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగానే మారుతాయి. Then the work will be transformed into worship. కనుక నీ ఇట్టి భావంతో మనం కూడినటువంటి యొక్క సేవను మనం కలుపుతూ రావాలి. We should serve with these sentiments and feelings. ఈనాడు సేవలు ఎందు ఏమాత్రమో విశ్వాసము అభివృద్ధి కావటం లేదు. Today we don't have any faith in service. ఇన్ని సంవత్సరం నుంచి కూడా నువ్వు వింటున్నారు, అనుభవిస్తున్నారు, ఆచరిస్తున్నారు, చేస్తున్నారు సేవలు. For the last several years we have been listening and hearing and we have been serving people. ఎంతవరకు సాధించారు? To what extent have you ఏమి సాధించారు? What is it you achieved? ఏమి మీరు తెలుసుకున్నారు? What have you known? దీని యొక్క రహస్యం ఏమిటి? What is the secret behind it? రహస్యం చూస్తే ఏమాత్రమో లేదు. Nothing whatsoever. మనలో ఒక విధమైన నడకను అభివృద్ధి పరచుకోవాలి. Therefore we have to develop a conduct. మన నడతలో చాలా మార్పు కలగాలి. There should be change in our behavior. మాటలో మనకు మార్పు చేయాలి. There should be transformation of thought. దృష్టిలో మనకు మార్పు కలగాలి. Our looks to change. సమ్యక్ దృష్టి, We should have good looks. పవిత్రమైనటువంటి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop sacred vision. పవిత్రమైనటువంటి సమ్యక్ వాక్కు, And we should talk well, good talk, సమ్యక్ శ్రవణము, good listening. ఈ మూడింటిని మనం చక్కబరుచుకుంటే సమ్యక్ దృష్టి అనే అభివృద్ధి అయిపోయి మనకు సరి అయినటువంటి యొక్క కీర్తిని పొందగలుగుతాం. With good audition, good thought and good talk, there develops the goodness in you basically. ఈ సమ్యక్ దృష్టిని మనం పెంచుకున్నప్పుడే Then once we develop good sight, అప్పుడే మనం నిర్వాణం పొందుతాం. that takes you to liberation. ఈ నిర్వాణ స్థానమును పొందాలనుకుంటుంటే మనం సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి. In liberation, we should develop good sight, vision. ఏదో దేవాలయానికి పోయినప్పుడు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దైవాన్ని నమస్కరించడమే కాదు. It's not enough if you just pay your respects when you visit a సర్వజీవ temple. నమస్కారం కేశవం ప్రతిగచ్చదే. ఎవరికై చూసినా నమస్కారం చేయి, అది కేశవునికి చెందుతుంది. You may do namaskar to anyone. All will go to God only. దైవము లేనటువంటి దేహం లేనే లేదు.
There is no body where there is no God. సర్వభూతాంతరాత్మ భగవంతుడు. God is indweller in all of the beings. అట్టి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. The main duty of mankind is to recognize and realize the truth. ఎన్నో వేదాంతాలు వింటున్నారు. We have been listening to philosophy. ఎన్నో గ్రంథములు చదువుతున్నారు. We read many books. ఎన్ని క్షేత్రంలో తిరుగుతున్నారు. We go around pilgrimage. కానీ ప్రయోజనం ఏమిటి? What is the use of all? మానవుని యొక్క మనసు కించిత్తైనా మారటం లేదు. Man's mind has not been transformed. శిలవలే కఠినమై మారిపోతున్నది. And in fact we are not serving at all. శిలా హృదయులుగా మారిపోతున్నారు. We are stone hearted, so కాదు కాదు, వెన్న వంటి మనసు. We should be so soft and tender like butter. దృష్టి. And it should be like a butter. అది తేనె వంటి పలుకు. And our walk should be nectarine. ఇది సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైన విలువలు. The talk should be nectarine, there lies the main value. అది వాని యొక్క అలంకారములు. And that is the real decoration to you. అట్టి పవిత్రమైనటువంటి అలంకారం నుండి కూడాను, With the beautiful jewelry, అట్టి పవిత్రమైనటువంటి శక్తి తనయందు ఉంచుకొని కూడా, with all the mighty powers latent in you, కానీ ప్రయోజనం లేని జీవితాన్ని గడుపుతున్నారు. we are leading a useless life. మన యొక్క దృష్టి వెన్నెల వలె చల్లగా కనిపించాలి. Our look should be so cool and comforting. తీక్షణమైనటువంటి దృష్టి మనలో ఉండకూడదు. It should not be harsh looks. మధురమైనటువంటి పలుకులుగా ఉంటుండాలి. Our words should be nectarine. కానీ పలుకులో కఠినమైనటువంటి పలుకులుగా ఉంటున్నాయి. We should never use bad words or harsh words. ఇట్టి వాక్కులు మన రావటం చేతనే మనం ఒక విధమైన దుర్మార్గ మార్గంలో ప్రవేశిస్తున్నాం. Because of harsh words, we turn wicked. తేనె వంటి మనసు. And therefore it should be talked to తేనె the వంటి nectarine. హృదయము. And the heart. ఈ హృదయం తేనె వలె ఉంటుండాలి. And the heart should be so sweet like honey. ఈ పలుకు ఏ విధమైనటువంటి కఠినంగా రాకూడదు. And we should never use harsh words. ఇది భగవంతుడు ప్రసాదించినటువంటి అనుగ్రహ వర ప్రసాదములు. And this is the real gift to mankind. ఇటువంటి అనుగ్రహ వర ప్రసాదం ఉంచుకొని కూడా వీటిని దుర్వినియోగం చేసుకుంటున్నాం. With all these valuable latent gifts given to us, we are misusing them. కనుక దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగంలో ప్రవేశపెట్టాలి. We should never misuse them, and we should make proper use of them. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవత్వం ఎంత అదృష్టవంతమైనదో. The human life is జంతువునాం very lucky. నరజన్మ దుర్లభం. Of all of the beings, human life is మానవ rare. జన్మం ఎన్ని తరముల నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి వరప్రసాదము. The human life is highly sacred and noblest of all ఎన్ని as a పుణ్యమును gift of పోగు చేసి God. అందుకున్నటువంటి జీవితం ఈ మానవత్వము. And human life is just the gift because of the accrued అటువంటి merits మానవ of the past జీవితత్వాన్ని life. ఎందుకు మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం? Why should we misuse the divinity? ఎవరైనా పలుకరిస్తే తీయని జవాబును అందించు. If anyone asks you any question, talk ఎవరైనా politely. చూసినప్పుడు నగుమొగంతో నీవు నమస్కరించు. Talk to people with a smile on the face. ఈనాటి ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు ఏ మానవుని ఎందుకు కనిపించండి. These sacred qualities are totally missing in man మేము today. భక్తులమని భావిస్తున్నారు. We consider ourselves as devotees. కాదు కాదు, No. దేహంతో సంచరిస్తున్నామే కానీ You are moving about with the body. మనసంతా కూడా దుర్మార్గములు ఎందు The ప్రవేశిస్తుంది. mind is always wicked. మనసు సన్మార్గంలో ప్రవేశపెట్టాలి. Let the mind tread along the right path. సత్కర్మలు ఆచరించాలి. And let us practice truth. సద్విషయములు చింతించాలి. Let us think of good things. అది నిజమైన మానవత్వంలో ఉన్నటువంటి యొక్క గౌరవము. There lies the respect in human life. మానవుని యొక్క గౌరవము, The respect of man, మానవుని యొక్క మర్యాద, the courtesy, ప్రవర్తనలో మనం అందుకోవాలి. they are all very much reflected in our అట్టి conduct. పవిత్రమైన ప్రవర్తనలు మానవుని యందు ఆవిర్భవించాలి. That kind of sacred behavior should find a place in our life. కనుక మానవుడు నేను కేవలం మానవుడిగా భావించకూడదు. You should not consider yourself simply a human. జీవుడే దేవుడు. The individual is divine. ఇదే పవిత్రమైన భారతీయుల యొక్క వేదాంతం. This is the basic philosophy of Bharatiyas. జీవుడే దేవుడు. Jiva, individual is Deva, God. దేవుడు జీవుడు వేరు కాదు. Jiva, individual, Deva, God are not separate. ఈశ్వర సర్వభూతానాం. Ishvara, God is in all సర్వ Sarvabhuta జీవులు beings. ఎందుకు సంచరించేటువంటి యొక్క దైవత్వం ఒక్కడే. Only one God that dwells in all of the countless ఇదే number of చైతన్య beings. తత్వము. And this is the philosophy. ఇదే పవిత్రమైనటువంటి అర్థము. This is the sacred meaning of it. ఇలాంటి సార్థకమైనటువంటి భావాలను మన హృదయంలో నింపుకొని With all these sacred thoughts, feelings within us, నిత్య జీవితాన్ని సత్కర్మలుగా ఆచరించుకొని and we have to work for our redemption, our daily life, మన జీవితమే సార్థకం గావించుకోవాలి. and see that ultimately our lives are liberated. వచ్చింది మానవ జీవితం. We are born as humans. దీన్ని ఎడమార్గంలో ప్రవేశపెట్టకూడదు. We should never go in the wrong direction. మానవుడిగా పుట్టి కూడాను And be born a human. బుద్ధులు మాత్రము వానర బుద్ధులుగా ఉంటున్నాయి. But our minds are not human at all. మనము
ఈ విధమైనటువంటి యొక్క బుద్ధులు మార్చుకోకుండా కేవలం మానవత్వంలో కొంతవరకు మనం మానవత్వంగా నిరూపిస్తూ వస్తుంటే దీనివల్ల వచ్చిన ఫలితం లేదు. We have to uphold and live up to the title of a human being by having our mind that of a human. నేను మానవుడు 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 అనేటువంటి దివ్యమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి. We should get that credit of being born as a human being. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? What is spirituality? ఏదో పూజలు చేయటము, భజన చేయటము, యాత్రలు చేయటము, ఇది కాదు ఆధ్యాత్మికము. What is spirituality? Is it worship or undertaking? మానవుని యందు ఉన్నటువంటి యొక్క పశుత్వాన్ని హింసించి, Spirituality meant killing the animality, మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికము. transforming the humanness in you into the divine is spirituality. అది నిజమైన ఆధ్యాత్మికము. That is the true spirituality. మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించాలి, Therefore, we have to kill the animal నశింపచేయాలి, and we have to see హతమార్చాలి. we have to kill it ఆ totally. పశుత్వం ముందునంత వరకు ఈ మానవత్వం దివ్యత్వానికి చేరదు. So long there is animal quality, you can never attain divinity. కానీ దినదినమునకు ఈ యొక్క పశుత్వం పెరిగిపోతున్నది, కానీ దివ్యత్వం ఏమాత్రమే చేరటం లేదు. Day by day there is animal quality that is on the increase, rise. కనుక మనము పశువులు కాదు, We are not animals. ఇతరులు భయపెట్టకూడదు, We should never make anybody afraid భయపెట్టడానికి of us. మృగములు కాదు, And we are not animals to make others afraid భయపెట్టడానికి of us. పశువులు కాదు. And we are not animals to be ధైర్యంగా frightened. సాహసంగా ఎదుర్కోవడానికి ఇచ్చినటువంటి యొక్క మానవుడు. In fact, you are born as a human being with all the courage and ఈ strength. మానవత్వం మనం పొందికూడను, And being born a human, దివ్యత్వం అనేది ఉండి కూడాను though divinity within you, అర్థం చేసుకోలేకపోతూ we are not able to understand. కాలాన్ని వ్యర్థం గావిస్తున్నారు. And we are wasting our time. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ముఖ్యంగా మీరు Most importantly, ఈ దినము చెప్పినవే కదా సాయిబాబా అనుకొని మీరు అలక్ష్యం చేయకండి. never neglect things, thinking that these things are repeated time and again. దివ్యమైన శక్తి ఇంత అంతని కాదు. The divine faculty, the divine power in you is beyond estimate. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. He is the smallest of the small and the biggest of the big. సైంటిస్టులు అందరూ కూడా ఎంతో పరిశోధన చేశారు. Scientists investigated, experimented. ఈ అణు అనేటువంటి దాని లోపల ఒక ఆవకాయంత ప్రసాదాన్ని తీసుకొని భూమిలోకి వస్తే ఆ ఆవకాయంత ప్రసాదము కొన్ని వేల టన్నులుగా బరువుగా ఉంటుంది. And the smallest fraction of an atom, when it is taken, you'll understand it is mighty and very heavy. ఆ ఆవకాయంత పదార్థమే And that was the size of an avakai. 12,000 టన్నులు బరువు ఉంటుంటాయి. It is of the size of 12,000 tons. ఆ పదార్థం యొక్క బరువు అంతగా ఉంటుంటే పరమాత్మ యొక్క బరువు ఎంతగా ఉండాలి? If that is the weight, you can estimate, imagine the weight of the divine. అణోరణీయాలు మహతో మహీయాలు. The smallest of the small and the biggest of the big. కనుక అణువులో అణువుగా ఉన్నాడు, So he is the smallest ఘనములో among the ఘనముగా small, ఉన్నాడు. and is the biggest among the big. అణువు కంటే అతి సూక్ష్మమైనది, He is subtler than the subtlest, ఘనము కంటే అతి గణనీయమైనది. mightier, bigger than the mightiest. దీనికి మించినటువంటి మరొకటి లేదు. There is nothing else beyond this. కనుకనే భగవత్ తత్వాన్ని ఇచ్చిది అట్టిదని మనం నిర్ణయించుకోవటం కేవలం అవివేకమే. Therefore, the nature of God is beyond your ఎవరు కూడా comprehension. భగవంతుని యొక్క తత్వం ఇచ్చిది అని వర్ణించలేరు. No one can extol, narrate. ఎంత వర్ణించినప్పటికీ ఇది కేవలము ఆ వర్ణనకంతా కూడా తగ్గినట్లే కానుంటుంది. All narrations are just beneath the reality. ఈ వర్ణన మానవ యొక్క తృప్తి, This mere extolation gives you ఈ అల్ప satisfaction. తృప్తి, It is just so low. కానీ అనంతమైన శక్తి. But there is infinite power. ఈ అనంతమైన శక్తిని అల్పతృప్తిగా మనం అనుకోవటం చాలా పొరపాటు. The infinite power cannot be brought down to a simple level. అయితే However, అణువునందును ఘనమునందును ఒకే టేస్ట్. but the taste continues to be the same in the smallest. And the సముద్రానికి biggest. వెళ్ళి కొంచెం చేతితో నీరు తీసుకుని రా, Go to the sea and collect some water దాన్ని కొంచెం నీవు నోట్లో వేసుకో, and just drink it. అది ఉప్పగానే ఉంటుంది. And you'll find it ఆ salty. సముద్రానికి వెళ్ళి Go to ocean. ఒక బిందె నీరు తీసుకుని రా, Collect big pot దాంతో full of నీరు water. వేసుకున్నప్పటికీ ఉప్పుగానే ఉంటుంది. That also is saline. కానీ క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే. There is difference in the quantity, but quality is same. కనుకని నీ క్వాలిటీని నువ్వు చూస్తూ రావాలి. So you go by the quality. నీ ఎందున్నటువంటి క్వాలిటీ చాలా ఉత్తమమైనటువంటి. The quality in reality is in you. Is భగవంతుడు not less. ఎప్పుడు కూడా క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు. God goes by the quality, never by quantity. ల్యాక్స్ ఆఫ్ మిల్క్స్ అంతా ఉంటుంటుంది. You find the lakhs of milk. ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి యొక్క డాంకీ మిల్క్ వంటిది. That is all donkey's milk. కానీ ఒక టీ స్పూన్ కౌ మిల్క్, The teaspoon full of cow milk. ఆ టీ స్పూన్ ఒక కౌ మిల్క్ త్రాగినా సంతోషమే.
That teaspoonful of cow milk is more precious. కనుక నీ అల్పమైనప్పటికీ నీ ఆనందంగా నీవు భుజించు. It may be low in quantity, but you can partake it blissfully. అధికము కదా అని దాన్ని ఆశించి దురాశకు భంగం కానివ్వకు. Never run after that which is in excess, in plenty. దురాశ చాలా చెడ్డది. And too much దుఃఖములకే హేతువు. and too much of desires will make you miserable. కానీ సదాశను చిన్నదైనా కూడా నీవు భావించు. A small thing can be enjoyed plentifully. దానిలో నీకు ఎంతో సంతోషం ప్రాప్తిస్తుంది. You will have infinite happiness out of that. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. లోకములో Today in the ఎన్ని world. జీవులు ఎన్ని రకమైన మార్గంతోనో భగవంతుని అన్వేషిస్తున్నారు. In fact, there are many people who are in search of God. ఏం చేస్తున్నావు అంటే భగవంతుని అన్వేషణ జరుగుతున్నాను. If you ask them what are you doing, they say we are in భగవంతుని search of అన్వేషణ God. ఏమిటి? What do you mean by that? ఎక్కడున్నాడు భగవంతుడు? Where is God? ఎక్కడ చూసినా ఉన్నాడు. God is everywhere. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. Here and there and everywhere, God is one. అలాంటి ఒక భగవంతుని ఎందుకు వెతకటం? When God is everywhere, why do you need to search for Him? ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు. God is present everywhere. ఇందుకల అందులేని సందేహం వలదు. You don't have to doubt whether He is there or not. సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే కానవాడు. Wherever you search, wherever you go, you find Him in thought. అలాంటి స్టూడెంట్ ప్రహ్లాదుడు. And Prahalada is so young, చిన్న పిల్లవాడు. a tiny thought. అతను చదువుకోవడానికి పంపిస్తే When he was sent for learning, దండా అమాకులు చాలా కఠినమైన శిక్ష ఇస్తూ వచ్చారు. Chanda, Amarka, the teachers, they were very bad. దేనిని towards లెక్క him. చేయలేదు. తన లక్ష్యం దైవం పైన ఉంచాడు. He had his aim as God. సర్వము నారాయణ నారాయణ. He considered everything as Narayana, divine. తండ్రి ఒకనాడు పిలిపించాడు. And father summoned him one day. నాయన నీవేమో గొప్ప విద్యలన్నీ చదివినావట. The father said, it seems you have learnt many. ఇది చెప్పురా నాయన. Come on, repeat one or two things that you have studied. చదివించిన నన్ను గురువులు. He said, teachers made me study this చదివింది thing. ధర్మ అర్థ కామ మోక్షములు. I have studied all the objectives of life. చదివినవి గలవు పెక్కులు. I studied many books. చదువులలో మనం వెళ్ళ చదివింది తండ్రి అన్నాడు. And I have gone through the very secret, the essence of study. జీవిత నాయన ఆ మర్మం మీకు చెప్పమన్నాడు. Father asked, what is the essence of all learning? ఓం నమో నారాయణాయ. Prahalada said, Om Namo Narayanaya. తండ్రికి బుర్ర తిరిగింది. And father felt reeling. రెండు కొట్టి ఆ పిల్లవాడిని పంపించాడు. He has beaten him, thrashed him and driven out. దైవ ద్వేషి హిరణ్యకశిపుడు. Father has got bitterness, hatred for దైవ God. ప్రీతి ప్రహ్లాదుడు. Whereas the son Prahalada loves ప్రేమతో God. కూడినటువంటి వాడు ప్రహ్లాదుడు. And Prahalada is full of love ద్వేషంతో for God. కూడినటువంటి వాడు హిరణ్యకశిపుడు. And father is full of hatred ప్రేమకు for God. ద్వేషములకు ఎంత వ్యత్యాసము. Therefore this wide gulf of difference between love and కనుకని hatred. ప్రియముతో కూడినటువంటి మాటల చేతనే మానవత్వము దైవత్వంగా మార్చుకోవచ్చు. Therefore with all good and sweet words, the human quality can turn into divine nature. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ద్వేషాన్ని మనం కూరకూడదు. Never develop hatred. అసూయను పెంచుకోకూడదు. Never be jealous. అహంకారాన్ని ఏమాత్రం కూడా మనం అతమార్చకుండా ఉండకూడదు. Never entertain ego killing. మొట్టమొదటి అహంకారాన్ని అతమార్చండి. First kill your ego. అప్పుడే మనం ఈగో పోతుంది. And then ego will find no అప్పుడే place. దానికి తగినటువంటి ప్రేమతత్వం పెరుగుతుంది. There develops true love. ప్రేమ చేతనే భగవంతుని పొందాలి. And you can attain divinity through love only. ప్రేమ మహిత మరుభూములలో ప్రేమాకురములు పెంపొంద. In this barren land bereft of love, for the feelings of love to develop, with all the emotions of love, ప్రేమ సుధా వర్షము వర్షింప. as there is rainfall of love, ప్రేమ నదులు ప్రవహింపగమురడి గానము చేయగలవు. for the rivers of love to flow incessantly, O Krishna, sing for us. భగవంతుని యొక్క గానం ఎంత బాగుంది, మధురంగా ఉంటుంది. The melody of divine is ఆ beyond our మధురమైనటువంటి యొక్క understanding. భావము విన్నటువంటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించిన వారికి అర్థం కాదు. Those that listen to the melody of the divine celestial song will know the taste of it. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఏ love. సాధనలు, ఏ జపములు, ఏ ధ్యానములు, ఏ యోగములు చేయడానికి సాధ్యం కాకపోయినప్పుడు నామస్మరణ చేయండి. It may not be possible for you to undertake penance, meditation, the worship, but chant the glory of అర్థం the name. కానటువంటి సాధనలో నీవు ప్రవేశించవద్దు. Do not get into that practice that you do not సులభమైన know. మార్గంలో నీవు ప్రవేశించు. Proceed along the easy, simple path. కృతయుగంలో ధ్యానము, And in Krita age, త్రేతాయుగంలో యజ్ఞము, in Treta Yajna, ద్వాపరయుగంలో అర్చన, in Dvapara worship, కలియుగంలో నామస్మరణ. in this age of Kali, it is only హరే Namasmarana. నామ హరే నామ హరే నామమే కేవలం
It's only chanting the name కలవు of God. నాస్త్యవ గతనిదా. There is no other path to reach God other than singing His glory. కనుక నేను నామస్మరణతో తరించడానికి ప్రయత్నించండి. So sing His name, sing His glory. దీనికి మించినటువంటిది మరొకటి లేదు. There's nothing beyond this. ఏ సాధన చేసినప్పటికీ నీ నామస్మరణే దీనికి స్థిరమనే. Any spiritual practice should end up in chanting His glory. ప్రేమస్వరూపులారా, Embodiments of love. విద్యార్థులారా, Students, యాత్రికులారా, those pilgrims, సేవకులారా, pilgrims, అందరూ సేవ devotees, చేస్తున్నారు. శ్రవణం, listening, కీర్తనం, singing, విష్ణుస్మరణం, chanting, పాదసేవనం, service, వర్ధనం, salutation, అర్చనం, worship, దాస్యం, service, స్నేహం, friendship, ఆత్మనివేదనం, and surrender. నవవిధ మార్గముల లోపల ప్రవేశించి ఈ నవద్వరులతో కూడినటువంటి దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. All these 9 paths of devotion will ultimately take you to God, to the divine. కానీ మార్గం ఎన్ని అయినప్పటికీ గమ్యం ఒక్కటే. Paths are many, but goal is one. కనుక మీరు ఆ యొక్క గమ్యాన్ని చేరండి. We have to reach that goal. గమ్యానికి దూరం కావద్దండి. Never be away from the goal of life. దైవదూతంలో మీరు ప్రవేశించకండి. And do not go in a wrong direction. దైవ విరుద్ధమైన మార్గంలో నీవు ప్రవేశించవద్దు. Never act against God. కేవలం నీ స్వార్థమనే నీవు పెంచుకోవద్దు. Never be selfish. స్వార్థమే స్వప్రయోజనకు మూల కారణం. Selfishness and ఈ self-interest. స్వప్రయోజనమే ఆధ్యాత్మికానికి అతి దూరము. And in fact, the selfishness will distance you from కనుక spirituality. మనము ఈ స్వార్థాన్ని త్యాగం చేయాలి. So we have to sacrifice పదార్థాన్ని selfishness. ప్రేమించాలి. And we should love God. దివ్యత్వాన్ని అంకితం చేసుకోవాలి. And then dedicate our lives to ఈ attain divinity. విధమైనటువంటి మార్గంలో మీరు చేరినప్పుడే దివ్యమైన శక్తి మీకు ప్రాప్తిస్తుంది. When we proceed along the divine path, we'll have divine energy. ఈనాడు షిరిడీ నుంచి కొన్ని వేల మంది వచ్చారు. From Shirdi, thousands are here. అంత యాత్ర చేసుకుంటూ They have gone round on పుణ్యక్షేత్రాలను pilgrimage. దర్శిస్తూ They visited pilgrim centers పవిత్రమైన పేరును తలుచుకుంటూ and have been thinking of sacred name of God. వారు ఈనాడు ప్రశాంతంగా చేరారు. Today they reached Prasanthi Nilayam. కానీ ఈ అన్నింటికి మూల కారణము నామస్మరణే. It is only Namasmarana, God's name, that brought you here. క్షేత్రం వేరు కావచ్చును. The pilgrim centers may be క్షేత్రం many. క్షేత్రజ్ఞ చాపి మాదిద్దే రెండు కూడా ఒక్కటే. And therefore Kshetra, the center, Kshetrajna, the knower are one and the same. క్షేత్రజ్ఞే లేకపోతే క్షేత్రమే కాదు. When there is no knower, there cannot be anything to be known. కాబట్టి ఎన్ని తిరిగినప్పటికీ మన హృదయ క్షేత్రాన్ని మాత్రము పవిత్రంగా ఉంచుకోవాలి. We might go around any place, the Kshetra, the human body must be maintained కఠినమైనటువంటి perfect. మాటలను తగ్గించుకోండి. Never use harsh words. పరదూషణమైనటువంటి మానుకోండి. Never accuse anybody. పరచింత అనేటువంటి వదలండి. You should not think of anyone. పరమాత్మ చింతను పెంచుకోండి. Think of God more and more. ఇది నిజమైనటువంటి సాధన. This is the true spiritual practice. చేతనైనంత వరకు నువ్వు పనులకు సేవ చేయండి. To the extent possible, serve others. నీ శక్తి కొలది సేవ చేయండి. To the extent possible, help others. కానీ ఆ సేవలో కూడా నువ్వు సార్థకమైన సేవ చేయండి. And render true service. ఒక చిన్న ఉదాహరణ. A small example. చాలా మంది ఇప్పుడు మా పాత విద్యార్థులంతా కూడాను We have our former students. బ్రాహ్మణపల్లి, బీడిపల్లి, వెనువపల్లి ఇంకో సేవ చేయడానికి వచ్చారు. Our old students have been serving in the neighboring villages. కానీ ఈ సేవలు చేస్తున్నారు. They do serve. ఎట్లా చేస్తున్నారు? How are they serving? కానీ చేసే సేవలు యందు భావం ముంచి చేయాలి. And you should do it in true spirit. అయ్యా, నీ సేవ చేయడానికి మేము వచ్చాము. We have come here to serve you. మీరు కూడా నువ్వు మాతో చేరండి. You also participate. మీరు కూడా Associate. నువ్వు మాతో చేరి నేర్చుకొని నిత్యము మీరు సేవలు చేయవచ్చు. You also join us and learn and serve. బయట నుంచి yourself. వచ్చేటువంటి వారు ఏదో ఒక నెలకో 2 నెలలకో నీ గ్రామానికి వస్తారు. Those that come from outside may ఆ visit సేవను you మీరు కూడా once or నేర్చుకుంటే twice. నిత్యము నీ గ్రామ సేవలు మీరు చేసుకోవచ్చు. But if you learn the technique of service, you can serve by గ్రామం yourself. చాలా మాలిన్యంగా ఉంటుండాలి. And the villages are polluted. మలినమైన పదార్థంతో కూడి ఉంటుండాలి. It's full of dirt and filth. తద్వారా మనము మన పిల్లలకు కొన్ని భయంకరమైన రోగాలు కూడా ప్రాప్తిస్తున్నాయి. Therefore, we and our children fall sick repeatedly. గ్రామాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి. Let us keep our villages నీరును clean. పరిశుద్ధమైనగా పెట్టుకోవాలి. And we should see the water గాలిని flow. పరిశుద్ధమైనదిగా తీసుకోవాలి. Let us breathe good air. అప్పుడే దీనికి తగినటువంటి ఒక పరిశుద్ధమైన హృదయం కూడా ప్రాప్తిస్తుంది. And then we will have the pure heart, సమ్యక్ దృష్టి, good looks, సమ్యక్ శ్రవణము, good listening, సమ్యక్ వాక్కు, good word, సమ్యక్ వర్క్, good work, సమ్యక్ థాట్. and good ఈ thought. 5 కూడా నువ్వు పవిత్రంగా ఉంటుంటే నువ్వు సమ్యక్ రూపం పొందుతావు. When all these 5 are sacred, you will be perfect. అప్పుడే నీకు తగినటువంటి ప్రాప్తి చిక్కుతుంది. Then you deserve everything. సాయుధ్యం ప్రాప్తిస్తుంది. And you merge in God. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం. Therefore the two, one is nearness, other is identity. మొట్టమొదటి And మనం finally సాలోక్యంలో merger. ప్రవేశించాలి. First you be near, quite close.
తర్వాత సామీప్యంగా పోవాలి, and then gain proximity more తర్వాత and more, సారూప్యాన్ని పొందాలి, and you'll have identity, తర్వాత సాయుధ్యం ఏకం కావాలి. ultimately merger, oneness with the divine. కాబట్టి నది ఎంత దూరం నుంచి వచ్చి ప్రవహించి The river comes from long distance and గట్టగడపకు flows, వచ్చి 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 సముద్రాన్ని చేరిపోతుంది. flowing incessantly, gradually, it merges నది into ocean. సాగరోగతి. నది పుట్టింది దేనికోసం? What for? The river takes birth సముద్రం పొందే కోసం పుట్టాయి. to merge into mighty అదే ocean. విధంగా మానవుడు పుట్టింది దేనికోసం? What for is the human life? ఏదో ప్రపంచంలో సుఖములు సంతోషములు ఆనందాలు అనుభవించే కోసం కాదు. Not to enjoy the comforts and convenience అవి and ఎన్నైనా pleasures of the world. అనుభవించుకో, జీవితం ఉన్నంత వరకు అనుభవించుకో, It's necessary so long you are కానీ alive. కట్టగడపటికి నువ్వు దైవంతో జీవితం కావాలి. But ultimately you should merge in divine. నీ జీవితాన్ని ఎందుకోసం వచ్చిందని ప్రశ్న వేసుకో. We should question why for his life. దైవంతో చేరడానికి వచ్చినాము, The life is there to merge in దైవాన్ని God. చూడడానికి వచ్చాము, And why, what for are we దైవాన్ని here? అనుభవించడానికి వచ్చాము. We are here to experience ఏమని God. చూస్తున్నావు? What is that you are experiencing? దైవాన్ని అనుభవించడం లేదు, You are not దైవాన్ని చూడటం లేదు, You don't see దైవాన్ని చేరటం లేదు. You are not anywhere near God. లోకంతో అనుభవించే కోసం వచ్చావు, You experience in society. లోకంతో నువ్వు జీవిస్తున్నావు, You live in society. లోకంలో లయమైపోతున్నావు. And ultimately end up ఇదే your life మానవ there. జన్మము. Is that the thing that you ఇంత are here? తుచ్చమైన స్థితి మార్గం కాదు మానవ జన్మము. No, human life is not that పవిత్రమైన mean. స్థితి మానవ జన్మము, Human life is rare. దివ్యమైన మానవ జన్మము, It is so sacred. భవ్యమైన మానవ It is so జన్మము. novel and new. ఇలాంటి పవిత్రమైన మానవ జన్మాన్ని నేను నిరర్థకంగా గావించుకుంటున్నాను. This novel and new, ever fragrant human life is wasted today. కనుక విద్యార్థులారా, So students యాత్రికులారా, and pilgrims, అందరూ కూడా ఈ పవిత్రమైన మార్గాన్ని మేము ప్రవేశించి all of you should tread along this sacred దివ్యమైన path. నామం చేతనే మీ కాలం సార్థకం చేసుకోండి. You should spend your life chanting His glory, singing His దేంతో name. కూడా కాలం సార్థకం చేసుకోవడానికి వీలు కాదు. There is no other way to sanctify our time. నడుస్తూ నామస్మరణ చేయించుకోవచ్చు, You can sing God's name as you పండుకొని walk. నామస్మరణ చేసుకోవచ్చు, As you work, you can sing. కూర్చొని నామస్మరణ చేసుకోవచ్చు, Every time. ప్రయాణం చేస్తూ నామస్మరణ As you చేసుకోవచ్చు. serve, you can sing. నామస్మరణకి ఎట్టి అడ్డులే లేదు. To sing His glory, there is no obstacle anyway. ప్రతి దానికి కూడా ఒక్కొక్క హద్దు ఉంటుండాలి. Everything has got an obstacle limit. ఏదైనా ఒకటి కావాలంటే దానికి ఒక ట్యాక్స్ కట్టాలి. If you want anything, you need to pay tax. నది దగ్గరలో ప్రవహిస్తుంటే ఆ నీరుని తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి. You need to pay water tax even to collect water from the కరెంట్ river. మనం ఇంటికి తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి. And you have to pay electricity కానీ bill. నామస్మరణకు నో ట్యాక్స్. For Namasmarana, there is no tax at all. ఎవరు అడిగేవారు లేరు. Nobody will tax ఏ you. కష్టమో దీనికి అవసరం లేదు. Nothing whatsoever. సులభంగా It's లభించేటువంటి so easily available. ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? And why are you not able to sing His ఈనాటి glory? మానవుడు సులభంగా చిక్కినటువంటి దాన్ని వదిలిపెట్టున్నాడు. Man is just giving up that is which is so easily కష్టంతో available. లభించినటువంటి చాలా మంచిదని భావిస్తున్నాడు. And he considers that which is so difficult to obtain. అది ఒక చెడ్డ భావం. That is a wrong feeling. సులభంగా చిక్కినటువంటి మనకు పవిత్రమైనటువంటిది. That which is easily available is sacred. ఎట్టి కష్టమును అందించకుండా, There is no difficulty. ఎట్టి బాధను కలిగించకుండా No suffering. సులభంగా ఉన్న చోటనే ఉట్టి పడుతుంది. You will get it where you ఆ are. ప్రేమనే నిజమైనటువంటి యొక్క భక్తి. And that love is devotion. ఆ ప్రేమనే లేకుండా భక్తియే లేదు. When there is no love, it cannot be జపము, devotion. తపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ చేసినప్పటికీ ప్రేమనే దీనికి ప్రాణము. Therefore, whatever you may do, the yajna or japa or jhana, but love for God is the basis. ప్రేమనే లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం చేయలేము. Bereft of love, you cannot undertake any tiny task. అన్నింటి యందు లౌకికం నందు అలౌకికం నందు ప్రేమనే ప్రధానము. In this worldly tasks and other worldly affairs, love is important. ఆత్మికం నందు, అధ్యాత్మం నందు, జిజ్ఞాస యందు ప్రేమభావమే ప్రధానము. The seeker, the one after money, the one who wants to know, ఆస్తిక the నాస్తికం jnani నందు needs కూడా love. ప్రేమనే ప్రధానము. And the love is foundation for all. అట్టి పవిత్రమైన ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి. We have to develop that sacred love more and more. ఎవరిని మనం విమర్శించకూడదు, We should never criticize ఎవరిని anybody. మనం దూషించకూడదు, We should not accuse anybody. పరిహసించకూడదు. And we should not make fun of anybody. ప్రేమ చేతనే వారి ప్రసన్నులు గావించు. And we should please others by love. మానవుని ప్రసన్నులు గావించుకునేటువంటి ప్రయత్నమే మానవుని యొక్క సాధన. So the main spiritual practice lies in pleasing other man. ఇలాంటి సులభమైన మార్గాన్ని మీరు అనుభవించి Experience that simple, easy path. సులభమైన యొక్క ఆనందాన్ని అనుభవించి And also experience this bliss which is so easy. సులభంగా జీవితాన్ని సార్థకం చేస్తుంది. And lead a life in a simple way. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Satsangate, Nissangate, Nissangate, Nirmohate, Satsangate, Nissangate, Nirmohate, Nissangate, Nissangate, Divinity. Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare.